నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. ఇక పాయింట్ టు పాయింట్ నేటి రాత్రిలో టాప్ న్యూస్ అంటే ఏంటంటే, బకాయిలపై సీఎం కొరడా. బకాయిలు చెల్లించకపోతే మిల్లులు స్వాధీనం చేసుకున్న మిల్లులను మహిళా సంఘాలకు అప్పగిస్తామని సీఎం ప్రకటన. బకాయి మిల్లులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్. ఎవరి మీద మీ తిరుగుబాటు అని నేటి రాత్రి కథనానికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది చాలా గొప్ప విషయం, ఇది గర్వించదగ్గ విషయం. ఇది ఎందుకంటే మిల్లర్లపై రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా స్పందిస్తారని మేము కూడా ఊహించలేదు. బకాయిలు చెల్లించిన మిల్లులను స్వాధీనం చేసుకుంటాం, ఆ మిల్లులను మహిళా సంఘాలకు అప్పగిస్తాం, మిల్లర్లను మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితాన్ని అదగొద్ద పాల్చేస్తాం. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు, మేము చెప్పింది 4500 కోట్ల, కానీ 6000 కోట్ల పైచిలకు ప్రభుత్వానికి మిల్లర్లు బకాయి పడి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ము, ప్రజలకు చెందాల్సిన సొమ్మును ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే, లేకపోతే మిల్లులను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా అవసరమైతే ఆ మిల్లర్లకు సహకరించిన అధికారులను జైల్లో కూడా వెయ్యండి, అప్పుడు కానీ బుద్ధి రాదు. వీళ్ళని శిక్షిస్తేనే ప్రభుత్వం పైన ఒక నమ్మకం కలుగుతుంది, ప్రభుత్వం పైన ప్రజలకు ఒక స్పష్టమైన నమ్మకం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఎఫెక్ట్. మిల్లులపై ఏమాత్రం సానుకూలంగా అంటే నిర్ణయాలు మారవద్దు. మీ నిర్ణయాలు ఏదైనా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా ఉండాలి తప్ప, వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టిన అధికారులకు, ఆ మిల్లర్లకు ఖచ్చితంగా శిక్షించాలి మీరు. అప్పుడే నిజమైన ప్రజా పాలన అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆర్మీలో తెలంగాణ యువతకు భారీ అవకాశాలు, జిల్లాలో శిక్షణ కేంద్రాలు. సీఎం రేవంత్ కీలక ప్రతిపాదన. చాలా గర్వించదగ్గ విషయం ఇది. తెలంగాణ జిల్లాలోని ఆర్మీ కేంద్రాలు, శిక్షణ కేంద్రాలు, ఇంకా యువతకు ఇది ఊరటనిచ్చే విషయం. ఇది కాంగ్రెస్ హత్య రాజకీయాలు. కేటీఆర్ నిన్న బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సిరిసిల్లలో వెంకటేశ్వర కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం కేటీఆర్. నిన్న సిరిసిల్లకి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటానని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించిస్తాం, కుమార్తె విద్య భవిష్యత్ బాధ్యత నాదే, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుకుంటా నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి, సామాన్యులను బలిపశువులుగా మార్చే రాజకీయ లబ్ధి పొందడం దుర్మార్గం. కేటీఆర్ గారు చాలా ఘాటుగా స్పందించారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది. అండగా ఉంటున్నారు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బాధ్యత నాదే కేటీఆర్. 171 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, 5000 మందికి కంటి పరీక్షలు, 1371 మందికి ఉచిత కళ్లద్దాలు. నిన్న సిరిసిల్లాలో ఇంకా కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో గతంలో కేసీఆర్ గారు ఏదైతే ఉచితంగా కంటి ఆపరేషన్, ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాటిని నిలిపివేశారు. అయినా కానీ అధికారం ఉన్నా లేకపోయినా మా ప్రజలకు అండగా ఉంటామని మరోసారి సిరిసిల్లోకి వెళ్ళి వారి నియోజకవర్గ ప్రజలకు కంటి ఆపరేషన్లు కానీ ఏదైతే నీడ్ ఎమర్జెన్సీ ఉందో అవసరమైన వాళ్ళకు కళ్ళద్దాలు ఇచ్చారు. అవసరం ఇంకా ఉన్న వాళ్ళకు ఆపరేషన్లు కూడా చేస్తామని కేటీఆర్ గారు భరోసానిచ్చారు. అయితే ఎస్టీలకు ద్రోహం, భూములు గుంజుతూ నిధులు ఆపుతూ లగచర్ల ఘటనపై హరీష్ రావు ఫైర్. సిద్దిపేట అభివృద్ధిపై వెల్లడి. గిరిజన యువత పారిశ్రామికవేత్తలు కావాలి. ఎందుకంటే గిరిజనులు ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన నిధులను రాజకీయ నాయకులు పక్కకు అనుకొని పోతున్నారు. గిరిజన యువకులు ఇది చాలా కనిపిస్తుంది. ఎందుకంటే గిరిజనులు అటవీ ప్రాంతానికి దగ్గరకు ఉంటారు. అంటే ప్రభుత్వం ఏమో పట్టణాల్లో ఉంటే గిరిజన ప్రాంతాల్లో ఊరి బయట ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన నిధులను కూడా సరైన మార్గంలో కేటాయించారు ప్రభుత్వాలు. అదే ప్రభుత్వమైనా కానీ, గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు నా కాంగ్రెస్ కావచ్చు, నెక్స్ట్ ఎవరు వస్తారు బీజేపీ కానీ, ఇంకే ప్రభుత్వమైనా కానీ గిరిజనుల పట్ల ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలపైన నమ్మకం ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వం పైన నమ్మకం ప్రజలకు ఉంటుంది. గిరిజనుల విషయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు ప్రభుత్వాలు. ఎందుకంటే ఊరి బయట ఉంటున్నారు, వాళ్ళకు కొంచెం మర్యాద చూపించండి, వాళ్ళకు జీవితం మీద కొంచెం ఆసక్తి చూపించండి. పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలి. సీఎం దృష్టికి తీసుకెళ్లేలా ఎమ్మెల్యే రేవూరి చొరవ చూపాలి. యువ నాయకుడు ఇంగిలి వీరేశ్వరరావు పరకాల జిల్లాను అమరవీరుల జిల్లాగా ప్రకటన. ఎందుకంటే పరకాల ఉద్యమ జిల్లా. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు ఉద్యమం కోసం ఆ నియోజకవర్గంలో ఉన్న యువత విజృంభించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అలా సీఎం దృష్టికి తీసుకెళ్ళా ఎమ్మెల్యే రేవూరి చొరవ చూపాలి. యువ నాయకుడు ఇంగిలి వీరేశ్వరరావు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చేయుత పింఛన్లకు ఈ నెల 31 దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అప్లై చేసుకుంటే ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు ప్రజలు ఏది మిస్ చేసుకోవద్దు.
కలెక్టర్ గారు చెప్తున్నారు, చేయుత పెన్షన్లు, చేయుతనే కాదు, ఆసరా పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, వికలాంగ పెన్షన్లు కావచ్చు, ఏదైనా సరే అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది మీకు, అప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఎందుకు ప్రజలకు చెందాల్సిన సొమ్ము ఖచ్చితంగా ప్రజలకే చెందాలి. బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు. వరంగల్ నగరంలో బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా జరపాలి. ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు విచ్చలవిడిగా కిరాణా షాపులా పెట్టుకుంటున్నారు. వాళ్ళకు టైం ఉండదు, సందర్భం ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దాడి చేయడమే కాదు, నిబంధనలు అతిక్రమించిన వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సత్వార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 7 వ్యవసాయ కూలీల దుర్మరణం. ట్యాంకర్ ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న 7 మృతి, మరో 5 తీవ్ర గాయాలు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనస్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. జైరాబాద్ మండలం సత్వర్ గ్రామం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యవసాయ కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో 7 అక్కడికక్కడ మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. నిజంగా వ్యవసాయం చేసేటోళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే కుటుంబ బాధ్యత, కుటుంబాన్ని పోషించాలి. రోజు రెక్కాడితే కానీ కడుపు నిండిన పరిస్థితి. అలాంటి వ్యవసాయ కూలీలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో కొన్ని 100,000 జరిగాయి. ఎంతో మంది చనిపోయారు. ఆ కుటుంబాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనులకు వెళ్ళే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దూరంగా వెళ్ళేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్ప్ టు నీడ్ లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల రైస్ బ్యాగ్ వృద్ధురాలికి అందజేత. గణపురం మండలం కేంద్రంలో ముద్ద అక్షయ్ సాయి తండ్రి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా వృద్ధ మహిళ రామగిరి సుగుణ వయసు 85, ఎటువంటి ఆశ్రయం లేకుండా ఒక చిన్న కిరాయి ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది. తనకు వచ్చే వృద్ధాప్య పెన్షన్ మాత్రమే ఆమెకు జీవనాధారం. కుటుంబ సభ్యులు అంటలేదు, ఆప్యాయంగా పలకరించే వారు లేరు. అనారోగ్యంతో వచ్చినా, కష్టాలు వచ్చినా తన బాధను చెప్పుకునే వారు లేరు. వయసు మీద పడుతున్న జీవితం ముందుకు సాగాలని ఆశతో బిక్కుమంటూ ఒంటరిగా జీవనం సాగిస్తుంది. నిజంగా అలాంటి మహిళలకు యువత ఖచ్చితంగా అండగా ఉండాలి. హెల్ప్ టు నీడ్ లక్ష్మీ ఫౌండేషనే కాదు, ఇంకా చాలా మంది ముందుకు రావాలి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు, తల్లిదండ్రులకు పిల్లలు, కూతుర్లు భరోసానివ్వాలి. వాళ్ళ చివరి దశలో కొడుకులు, కూతుర్లు కూడా అండగా లేకపోతే ఇంకెందుకు వాళ్ళకి జీవితం? వాళ్ళు పెట్టిన ప్రాణభిక్షనే కదా ఈరోజు మన స్థాయికి తీసుకొచ్చింది. నిజంగా ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాలు చేపడితేనే జనాల్లో ఒక మార్పు వస్తుంది. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా మా చుట్టూ ఉన్న జనాలు మమ్మల్ని ఆదుకుంటారనే ఒక నమ్మకం, ఒక భరోసా కల్పిస్తుంది. అలాంటి నమ్మకం ఖచ్చితంగా రావాలి. సీఎం సభకు భారీగా తరలి రావాలి. 17వ వార్డులో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశం. ఈ నెల 16న పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పనులకు పరకాలకు వెళ్తున్నారు. అయితే ఆ పరకాల సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో రావాలని సమావేశం ఏర్పాటు చేశారు కార్యకర్తలు. ముఖ్యంగా 15వ వార్డులో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు. మహిళా సంఘాలతో సర్పంచ్ భేటీ. జారసంగ మండలం కొల్లూరు గ్రామంలో మహిళా సంఘాల గ్రూపు నాయకురాలతో గ్రామ సర్పంచ్ చింతలగడ్డ శివరాజ్ అధ్యక్షన సమావేశం నిర్వహించారు. సమావేశంలో సర్పంచ్ చింతలగడ్డ శివరాజ్ మాట్లాడుతూ ప్రతి నెల 12వ తేదీ నాడు సమావేశాన్ని తప్పకుండా నిర్వహించాలని తెలియజేశారు. మహిళాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని గ్రామానికి మరియు నాయకులకు సూచించారు. మహిళాభివృద్ధికి ఖచ్చితంగా సర్పంచ్ కాదు, అందరు పనిచేయాలి. ప్రభుత్వం కూడా అండగా ఉన్నది మహిళలకు. ఎందుకంటే గ్రామ సంఘాలు చాలా కీలకం ప్రభుత్వానికి. మహిళా ఓటు బ్యాంక్ కదా, ఓటు బ్యాంక్ ఏ ఒక్క ప్రభుత్వం కూడా కోల్పోనివ్వదు. ఖచ్చితంగా సర్పంచ్ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలకు మాత్రమే కాకుండా వాళ్ళ సమీపంలో ఉన్న మహిళలకు కూడా ఉపాధి దిశగా ఆలోచించాలి ఆ గ్రామ సర్పంచ్. పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీ. జాతీయ జెండాలతో కథం తొక్కిన విద్యార్థులు, దేశభక్తి నినాదాలతో మార్మోగిన పరకాల. ఆగస్టు 15 రోజు పరకాలలో విద్యార్థుల ర్యాలీ చేపట్టబోతున్నారు. ఒక్క పరకాలను కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద విద్యార్థులు కాదు, ఉద్యోగులతో సహా అనేక మంది రోడ్లపై దేశభక్తిని, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి గర్వంతో వాళ్ళ గుండెల నిండా బయటకు వస్తుంది. అప్పుడే కదా మన నిజమైన దేశభక్తిని చాటుకున్నది. ఆగస్టు 15 రోజున కూడా మనం చేయకపోతే ఎలా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆగస్టు 15న వాళ్ళ యొక్క దేశభక్తిని చాటుకోవాలి. అప్పుడు నిజంగా మన భారతదేశంలో పుట్టినందుకు గర్వపడతాం. లేకపోతే ఉన్నా ఒకటే, దేశాన్ని గౌరవించని వాడు ఖచ్చితంగా బయట దేశం వాడేవాడు.
ఇక్కడే పుట్టి ఇక్కడ తల్లి పాలు తాగి ఇక్కడ తల్లి రొమ్ముగుతానంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఖచ్చితంగా ఆగస్టు 15 నాడు ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరంగా ర్యాలీ చేపట్టాలి. జాతీయ గీతం మన దేహం మొత్తం దేశభక్తితో పొంగిపోవాలి. సామాన్య ప్రజలపై ధరల భారం వేయడమే మోదీ విధానమా? ఇంకా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో దేశం అప్పులోబులో కూరుకుపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని, సామాన్యులపై ధరల భారం నిజంగా కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, పెరుగుతున్న ధరలకు సామాన్యుడు భరించలేకపోతున్నాడు. వీణవంకలో కొంతమంది సిపిఐ, సిపిఎం కమ్యూనిస్టు పార్టీ సోదరులు ర్యాలీ నిర్వహించారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరలను తీసుకురావాలి, అప్పుడే కదా నిజమైన పరిపాలన కనబడుతుంది. సామాన్యుడు కూడా మీరు భారంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచేస్తే ఇంకా సామాన్యుడు బతికేదట అని మన కమ్యూనిస్టు సోదరులు వీణవంకలో ర్యాలీ చేపట్టారు. ఇలాంటి ఉద్యమాలు ప్రతి చోట రావాలి, అప్పుడే సామాన్యుడికి బతకడానికి ఒక ఆశ ఉన్నట్టు కనబడుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.